రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే రైతు బంధు నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రైతు సమ్మాన్ పైసలకు 6,000 నుంచి 10,000 రూపాయలకు పెంచడంపై కేంద్రం ఆలోచనలు చేస్తోందన్నారు కమలం లీడర్లు. హైదరాబాద్లోని పార్టీ హెడ్ ఆఫీసులో నేతలతో సమావేశమయ్యారు రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. మీటింగ్లో బీజేపీ మండల అధ్యక్షుల ఎంపికపై చర్చించారు. ఇప్పటికే మండలానికి 3 పేర్లతో కూడిన జాబితా రెడీ అయింది. వీరిలో ఒకరిని ఖరారు చేయనున్నారు. సోమవారం వరకు మండల అధ్యక్షుల ఎంపిక పూర్తవుతుందన్నారు బీజేపీ నేతలు. సంక్రాంతి వరకు జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి చేస్తామని చెబుతున్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ గురువు కేసీఆర్ అని, ఆయన బాటలోనే రేవంత్ ప్రభుత్వం నడుస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రైతు భరోసా కింద ఒక్కో రైతుకు ఏడాది బకాయితో కలిపి ఎకరాకు 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో లబ్ధి పొందడానికి అప్పులు చేసి రైతు భరోసా చెల్లిస్తున్నారని ఆరోపించారు సంజయ్. ఒక్క పైసలు సంవత్సరం నుంచి టైం పాస్ చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, సంవత్సరం నుంచి ఇలా ఒక విడత పడాలి ఆల్రెడీ పల్లె. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఒక విడత అంటే ఈ 3వ వేయాలి అంటే 18,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వాలి. ఒక్కొక్క రైతు ఒకటిలో 18,000 రూపాయలు ఇవ్వాలి ఎకరాకు. ఇప్పుడు ఏమంటున్నారు, ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తాం, 15,000 రూపాయలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెట్టుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు ఎంపీ డీకే అరుణ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం ఏంటన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన చిట్టెం నర్సిరెడ్డి కాంగ్రెస్ నేతలకు కనిపించలేదని ప్రశ్నించారు అరుణ. తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి, కుర్చీని ఎక్కడానికి మాత్రమే మీరు అబద్ధాలు మాట్లాడుతుందని భారతీయ జనతా పార్టీ మాట్లాడింది. మేము సాధ్యం చేసి చూపిస్తాం, మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం, మమ్మల్ని నమ్మండి అని మీరు ప్రజల్ని మోసం చేసిండు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ అని మోసం చేసిండ్రు. అందరు రైతులకు 2 లక్షల రుణమాఫీ అందలే. నేటి వరకు కూడా రైతు భరోసా 15,000 ఎకరాకు అని చెప్పి 1 సంవత్సరం నుంచి ఇవ్వకుండా ఈరోజు జనవరి 26 నుంచి అని చెప్పి అది కూడా 12,000 ఇస్తామని చెప్పి అది ఎంతమందికి ఇస్తారో ఇప్పటికి కూడా నాకు అనుమానమే. రైతు రుణమాఫీలానే అరాకొరా మమ అనిపిస్తారు. దీన్ని కాంగ్రెస్ ది కోతల పాలన, ఎగవేతల సర్కారని ఆరోపించారు ఎంపీ లక్ష్మణ్. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా సహా అన్ని ఎగవేతలేనని విమర్శించారు. ఎన్నికల ముందు వరంగల్ సభలో రైతు భరోసా 15,000 ఇస్తామని ఇప్పుడు 12,000కు కుదించారన్నారు. రైతు భరోసా సంక్రాంతి నుంచి ఇస్తామని ఊదరగొట్టి జనవరి 26కు ఇస్తామనడం సరికాదన్నారు లక్ష్మణ్. కొన్ని ఆంక్షలు, ఒకవైపు డిక్లరేషన్ అంటున్నారు, మరోవైపు శాటిలైట్ అంటున్నారు. ఈ రకంగా మరి ఇందిరమ్మ భరోసా పేరుతో భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు 15,000, భూమి లేని రైతు కూలీలకు 12,000 ఇస్తామని హామీనిచ్చింది. అవన్నీ హామీలు అటకెక్కించి వాళ్ళ 12,000 వాళ్ళ కౌలు రైతుల ఊసే ఆ క్యాబినెట్లో ప్రస్తావన లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేబినెట్ నిర్ణయాలు నిరాశపరిచాయని చెప్పారు. రైతు భరోసాపై స్పష్టత లేదని విమర్శించారు. పెన్షన్లు పెంచకపోవడం, 6 గ్యారెంటీలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమన్నారు ఏలేటి. అధికారంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కంపెనీకి 1,350 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధంతో పాటు, ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పాటు, అధికార దుర్వినియోగంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉన్నదో దాన్ని బట్టి తేట తెల్లమవుతుంది, స్పష్టమవుతుంది. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దాని మీద చర్య తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ లో రేపు ప్రారంభించే ఆరంగర్ ఫ్లైఓవర్ పై మజ్లిస్ జెండాలు కట్టడాన్ని తప్పుపట్టారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. వెంటనే కొత్త ఫ్లైఓవర్ పై ఎంఐఎం బ్యానర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆరంగర్ ఫ్లైఓవర్ కు సర్దార్ పటేల్ పేరు పెట్టాలని సర్కారుకు సూచించారు. జనాలది కదా డబ్బులు, మళ్ళీ ఎంఐఎం బ్యానర్ ఎందుకు, ఎంఐఎం పోస్టర్లు ఎందుకు, మొత్తం ఫ్లైఓవర్ పైన ఎంఐఎం జెండాలు ఎందుకు? ముఖ్యమంత్రి గారు మీకే అడిగేది, నేను కాదు, జనాలు అడుగుతున్నారు. అదే ఇంకోటి ఒక న్యూస్ వస్తుంది, ఈ ఫ్లేవర్ పేరు అంట ఓవైసీ పేరు పైన పెట్టాలంట, వాళ్ళ అయ్యా పేరు. అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటరా? దేశం గురించి, సమాజం గురించి, తెలంగాణ గురించి ఏదైనా చేసినారా వీరు? ఏం చేయలే కదా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ప్రతి ఏటా రైతులకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని 6,000 నుంచి 10,000 రూపాయలకు పెంచలేదన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. ఆర్థిక సాయం పెంపుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, వాటిని నమ్మొద్దని చెప్పారు. అయితే కిసాన్ సమ్మాన్ పైసలను పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందన్నారు ప్రేమేందర్ రెడ్డి.